అందరికి అడిగిన క్వశ్చన్లు అడిగినారు. బాధ వేసే 3 విషయాలు ఏంటి, సంతోషం వేసే 3 విషయాలు ఏంటి, అండ్ నీ కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, లవ్ లైఫ్ ఏంటి, చనిపోయిన వాళ్ళని కలవాలనుకుంటే ఎవరిని కలుస్తావు, మీ మమ్మీకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ వేసిండ్రు. ఆన్సర్స్ ఇచ్చిన. పోయిందేమో అనుకున్నాను నేను, ఎందుకంటే ఆమె లాస్ట్లో ఒక డైలాగ్ వేశారు, 90% కాల్ చేయకపోవచ్చు, లేదంటే లెట్స్ సీ అని చెప్పేసి అన్నారు. ఓకే మ్యామ్ అని చెప్పి కట్ చేసిన. పోయిందేమో అనుకున్నా. 1 వీక్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. మొన్నటి సరిగ్గా రికార్డ్ అవ్వలే, మళ్ళీ తీసుకుందాము. ఈసారి మంచిగా ప్రిపేర్డ్ అయ్యి మంచిగా చెప్పిన తర్వాత ఇచ్చిన తర్వాత నా మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి ఎక్కడ ఉండే ఏరియా అక్కడ అడిగారు. నా ఏరియా చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ ఇంకేమైనా కావాలంటే చేస్తామని చెప్పి కాల్ కట్ చేసిండ్రు. ఆ తర్వాత కాల్ రాలే. నాకు పొద్దున్నదాకా అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఒక మైండ్లో రన్ అవుతూనే ఉంది. ఈ వారం రోజులు ఫస్ట్ ఇంటర్వ్యూకి సెకండ్ ఇంటర్వ్యూకి మధ్యలో కూడా నిద్రపోతే కళలో మొత్తం బిగ్ బాస్ గురించే పిచ్చెక్కిపోతూ ఉంది అనమాట. హౌస్లోకి వెళ్ళినట్టు ఏవేవో కళలు, పిచ్చి కళలన్నీ వస్తూనే ఉండే. అండ్ అయిపోయిన తర్వాత